జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026 సంవత్సరం ఆగస్టు మాసం గ్రహగతుల్ని గోచారవశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి గవ ప్రశ్నను క్రోడీకరించుకుంటూ మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నముండమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 3 దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆదాయ మార్గాల్ని మీరు పెంచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి మీ కమ్యూనికేషన్స్ వల్ల, సంభాషణ చతురత వల్ల క్లిష్టమైనటువంటి అంశాలు కూడా చాలా సరళంగా మార్చుకునేటువంటి అవకాశం. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. కుటుంబ జీవితం కూడా అనుకూలవంతం అవుతుంది. అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం. అయితే కొంతమంది వ్యక్తుల యొక్క ప్రమేయం వల్ల అపోహలు, అపార్థాలు, చెయ్యని పొరపాటుకి సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కుటుంబానికి సంబంధించినటువంటి మాతృవర్గం, సహోదర సహోదరి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల చేత ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు చేయటం, వాళ్ళు చేసేటువంటి కొన్ని వ్యాఖ్యలు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రక్త సంబంధికులు, సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క చర్యలు, ప్రతిచర్యలు మీ మనసుకి బాధ కలిగించటం, కోపం, ఆవేశం చేత భావోద్వేగపూరితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి రక్త సంబంధికులతో మీరు మాట్లాడేటువంటి సందర్భంలో పొరపాటున వారు ఏవైనా మాట్లాడినా అతిగా స్పందించకపోవటమే మంచిది. ప్రత్యేకించి సాంఘిక మాధ్యమాలు, మీడియా, సోషల్ మీడియాకు సంబంధించిన అంశాలు, వీటిలో మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పడం లేదా కొంతమంది సన్నిహితులతో మీ భావోద్వేగాన్ని పంచుకునేటువంటి సందర్భంలో అర్థం చేసుకుంటారనుకున్నటువంటి వ్యక్తులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల కూడా సాంఘిక మాధ్యమాలు, సోషల్ మీడియా వల్ల నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ భావోద్వేగాల్ని నియంత్రించుకుని మీరు చెప్పదగినటువంటి అంశాన్ని సూటిగా చెప్పే ప్రయత్నమే చేయండి. సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరో వ్యక్తిని అనుకరిస్తూనో, ఎవరో వ్యక్తి గురించి మీరు చేసినటువంటి అర్థం అపార్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటి విషయంలో కూడా కొంత జాగ్రత్త. కొంతకాలంగా నిద్రలేమి, కంటికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశం, జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి, కండరాలు లేదా ఎముకలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం. దీనితో పాటు దంత సంబంధమైన లేదా ఎముకలకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కొంత తీవ్రతరమవుతాయి. ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో విపత్తులు, సమస్యలు ఏర్పడుతున్న సందర్భాలు మీలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి సృజనాత్మకమైనటువంటి అంశాల కారణంగా కొన్ని ఛాలెంజ్లని మీరు ఛాలెంజ్గా తీసుకొని మీలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయటంతో పాటుగా మీరు ఇప్పుడు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారంతో పాటుగా మీలో ఉన్నటువంటి ప్రతిభ కారణంగా చాలా పురోగవృద్ధిని సాధించే అవకాశం ఉంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు అవ్వచ్చు, విద్యా సంస్థలు అవ్వచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి సంస్థలకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరించబోతుంటారు. మీ వ్యాపారానికి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా వస్తూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇల్లు, వాహనం, ప్రత్యేకించి విశేషవంతమైనటువంటి ఆభరణాలు లేదా కొత్త వస్తువుల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలవంతంగా ఉంటూ ఉంటాయి. కుటుంబం లేదా కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు, విందులు, వినోదాలకి అనుకూలవంతమైనటువంటి సమయం. మీరు ముందుండి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఒక శుభకార్యాన్ని చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే వాతావరణ పరిస్థితులు అవ్వచ్చు,
ఆహార సంబంధమైనటువంటి అంశాల పట్ల అవ్వచ్చు, కొన్ని సరైనటువంటి జాగ్రత్తలు పాటించకపోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సంతానానికి సంబంధించినటువంటి అంశాలు కొన్ని విషయాల్లో వాళ్ళ యొక్క బాధ్యత తీసుకున్నా, వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని బాధ్యతలు నెరవేర్చినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఏవో తెలియని మానసికమైనటువంటి సంఘర్షణలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. సంతానం వారికి సంబంధించినటువంటి ఆలోచనల చేత క్రమశిక్షణలో లేకపోవటమో, లేదా వాళ్ళకు సంబంధించినటువంటి వివాహం, వాళ్ళకు సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగం, వాళ్ళకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో మన నిర్ణయం లేకుండా పోతుందన్నటువంటి మానసికమైన ఆందోళన మీకు కలిగే అవకాశం ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో సంతానం మాట వినకపోవటం, మీ అభిష్టానికి వ్యతిరేకంగా నడుచుకోవటం, వాళ్ళ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో మీ సంప్రదింపులు ఏవి లేకుండానే వాళ్ళ నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు అధికమవుతూ ఉంటాయి. నిద్రాహారాలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంత మీరు ఏకాగ్రతతో ఉండండి. ప్రత్యేకించి రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. పదవీ ప్రాప్తి యోగం, విద్యార్థులకి యోగదాయకమైనటువంటి ఫలితం, సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఈ రాశిలోని నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి ఫలితం లభించేటువంటి అవకాశం ఉంది. మీనరాశి జాతకులు తీక్షణమైనటువంటి ఏలినాటి శని, ప్రత్యేకించి రాహు సంబంధమైనటువంటి కేతు సంబంధమైన కొన్ని గ్రహగతుల నుండి సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి కాను పరమేశ్వరుడి యొక్క ఆరాధన అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. మీ సమీప ప్రాంగణంలో ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలో పరమేశ్వరుడికి నమక చమక మంత్రాల చేత రుద్రాభిషేకాన్ని చేయించే ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. రుద్ర హవనాన్ని చేయించటం విశేషవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంటుంది. ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాల భైరవరక్షణ మెళ్ళో ధరిస్తే ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు వస్తూ ఉంటాయి. స్నానం చేసేటువంటి నీటిలో తంత్రమాల చూర్ణాన్ని కలిపి అనునిత్యం స్నానాన్ని చేయటం వల్ల నరఘోష, నరధిష్టి, నరపీడతో పాటు అపోహలు, అపార్థాలు, అపనిందలు తొలగిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.